అండి. మళ్ళీ ఇంకొకసారి ఫ్యాక్ట్స్ తో సంబంధం లేకుండా చరిత్రను వక్రీకరిస్తూ ఒక ఫిక్షనల్ స్టోరీతో తీసిన సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాలో వీరమల్లుని హీరోగా, ఔరంగజేబ్‌ని నెగెటివ్ క్యారెక్టర్‌లో చూపిచ్చారు. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే ఇది హిస్టరీ కాదు. ఈ వీరమల్లు చనిపోయింది 1355లో అయితే ఔరంగజేబ్ పుట్టింది 1618లో. అంటే ఈ వీరమల్లు చనిపోయిన 263 సంవత్సరాల తర్వాత. ఈ వీరమల్లు చనిపోయింది ఏ జమానాలో, ఔరంగజేబ్ పుట్టింది ఏ జమానాలో? అంటే 263 సంవత్సరాల తర్వాత పుట్టినా పర్వాలేదు, ముస్లిం అయితే చాలు విలన్ గా పెట్టేసుకోవచ్చా? ఇష్టం వచ్చినట్టు. సరే, చార్మినార్ కట్టింది 1591లో. అంటే వీరమల్లు చనిపోయిన 236 సంవత్సరాల తర్వాత కట్టారు అన్నట్టు. కానీ ఈ సినిమాలో వీరమల్లుతో చార్మినార్ కూడా ఉంది. మళ్ళీ కుచ్బి పచ్చి అబద్ధం ఏంటో తెలుసా? సినిమా పోస్టర్ లో బ్యాటిల్ ఫర్ ధర్మ అని, అంటే ధర్మం కోసం యుద్ధం అన్నట్టు. అసలు జరగని కథకి బ్యాటిల్ ఏంటి, యుద్ధం ఏంటి? ఒకరి ధర్మాన్ని ఒకరు గౌరవించుకోవడం మానేసి నీది స్వర్డ్ నాది స్పిరిట్ అని దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అర్థం చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మేరా భారత్ మహాన్. జై హింద్.